హలో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ రోజు అయితే బెంగళూరులో ప్రీమియర్ షోలు పడినాయి. ఏదంటే రాజాసాబ్ మూవీ ప్రీమియర్ షోలు ఆఫ్టర్ 9:30 నుంచి స్టార్ట్ అయినాయి. మేమైతే ఈరోజు రాజాసాబ్ మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ గురించి నా ఒపీనియన్ ఏమంటే, ఈరోజు మేము చూసిన పరంగా అయితే ఓకే అనిపిస్తోంది రాజాసాబ్ మూవీ. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ అయితే వచ్చేసి స్లోగా పోతుంది, 10 to 15 స్పీడ్ అంతే. ఎందుకంటే అంత లేదు. సెకండ్ హాఫ్ వచ్చేదాకా బాగా చేసినారు పర్ఫార్మెన్స్. మళ్ళీ ఆయనకి ఇచ్చే హైప్ అయితే బాగుంది. యాజ్ పర్ హీరోయిన్ల గురించి రాగానే ఇక్కడ ముగ్గురు అవసరం లేదనిపిస్తుంది. ఎందుకంటే ముగ్గురికి ఇచ్చే టైంని ఒక హీరోయిన్కి ఇచ్చి బాగా స్క్రిప్ట్ని చేయొచ్చుండే అని అనిపిస్తుంది. ఎందుకంటే ల్యాక్ చేసి పడేసినారు ముగ్గురు హీరోయిన్లను పెట్టుకొని. మళ్ళీ స్టోరీ పరంగా అయితే కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఈ సంక్రాంతికి అంత పోటీ ఏం లేదనిపిస్తుంది. మళ్ళీ మారుతి గారి గురించి మాట్లాడుకోవడం అయితే ఆయనకి ఇచ్చిన ఛాన్స్ని వదులుకున్నారు అనిపిస్తుంది. మళ్ళీ తమన్ గారు అయితే బీజిఎం ఏమి అంత కొట్టలేదు. ఎందుకంటే బాలయ్య మూవీకి మళ్ళీ త్రివిక్రమ్ గారి మూవీకి ఇచ్చినంత ఇంట్రెస్ట్ అయితే ఇక్కడ చూపించలేదు తమన్ గారు. ఆయన కూడా కోల్పోయినారని నేను చెప్పుతున్నాను. మళ్ళీ కామెడీ పరంగా అయితే బాగుంది. లాస్ట్ ప్రభాస్ గారు 5 మూవీలకి అయితే బాగా చేసినారు, మాస్ క్యారెక్టర్ రోల్స్ని చేసినారు. కానీ ఇక్కడైతే ఎంటర్టైన్మెంట్ మూవీ దానివల్ల కొంచెం తగ్గింది అని నాకు అనిపిస్తుంది, నా ఒపీనియన్ అయితే. మళ్ళీ నాకు ఈ మూవీలో ఏదైనా నచ్చిందంటే ఒక సాంగ్ అయితే బాగా నచ్చింది, శరచంద్రిక అనే సాంగ్ బాగుంది. మీరు పోయి ఒకసారి చూడండి. మళ్ళీ ఇంకా ఏమైనా బాగుంది అనిపిస్తే లాస్ట్ 20 to 35 మినిట్స్ అయితే బాగుంది. మళ్ళీ మారుతి గారి గురించి మాట్లాడుకోవడం అయితే ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని వదులుకున్నారు. మళ్ళీ ఆయన లాస్ట్లో ఎందుకు పెట్టినాడు ఆ జోకర్ అనేది నాకైతే అర్థం కావట్లేదు. లాస్ట్ మూవీ అంతా లాగ్ చేసేసి 35 మినిట్స్ చూపించేసి లాస్ట్ 1 సెకండ్కి ఆయన చూపించేస్తే మూవీ హిట్ అయిపోతుందా ఏమని నాకైతే అనిపించట్లేదు. ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారిని చూసినాం అప్పుడే మేము బుజ్జిగాడులో, ఇక్కడ మళ్ళీ చూస్తున్నాము అంతే అనిపిస్తుంది. మళ్ళీ మా వంగ గారికి ఇచ్చిన ఛాన్స్ వాళ్ళు ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే అర్జున్ రెడ్డి మూవీ బాగుంది, అనిమల్ బాగుంది, ఇప్పుడు స్పిరిట్ ఒక్క పోస్టర్కే ఎంత వ్యూస్, మళ్ళీ ఎంత లుక్ అయితే బాగుంది. ఆయన లుక్ని మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం అయితే. నాకంటే సంక్రాంతి పండుగకి ఇది నిలబడదు అనిపిస్తోంది. ఎందుకంటే అంత ఏం పోటీ దగ్గర చెప్పుకోవడం ఏమి లేదు రాజాసాబ్ గురించి అయితే. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ బాగుంది. సంక్రాంతి పండుగకి ఆరాంగా మీరు ఫ్యామిలీతో వెళ్ళి చూసి రావచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.